హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు 13th డే అండి. 21 డేస్ వెయిట్ లాస్ జర్నీలో నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను. 18:6 అంటే 12కి స్టార్ట్ అవుతుంది. ఆ ఈటింగ్ టైము 6కి ఎండ్ అవుతుంది. మంచిగా 6కి ఎండ్ చేయడం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ చాలా మంచి త్వరగా తగ్గుతుంది. ఎంత మొండి కొవ్వైనా కొలెస్ట్రాల్ మంచి తగ్గిపోతుంది. నేను ఈవినింగ్ రా ఫుడ్ తింటాను కాబట్టి ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటాయండి. మీరు తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నా వీడియోస్ రోజు అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి వీడియో చూడండి, మంచి యూజ్ ఉంటుంది మీకు. నేను మార్నింగ్ లీటర్ వామ్ వాటర్ తీసుకుంటానండి. మార్నింగ్ లేచినప్పటి నుంచి లీటర్నర మీకు ఎంత వీలైతే అంత 3 లీటర్స్ కంప్లీట్ చేయాలి డే మొత్తంలో. తర్వాత నేను డీటాక్స్ డ్రింక్ తీసుకున్నానండి. 12కి ఈటింగ్ టైం స్టార్ట్ అవుతుంది కదా, మీరు ఒక హాఫ్ అన్ అవర్ ముందన్న తీసుకోవచ్చు, 12 కన్నా తీసుకోవచ్చు. ఇంకా తీసుకొని డీటాక్స్ డ్రింక్ని తీసుకుంది వాము కషాయం అండి. నేను చాలా డీటాక్స్ డ్రింక్స్ చేశాను. ఇంకా మీకు ఈజీగా ఉండేలాగా ఇలా వాము, ఇలా ధనియాల కషాయం చూపిస్తున్నాను. అలా కషాయం తీసుకున్నాక ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చేసేయాలి. అంటే 12కి తీసుకుంటే 12:30కి ఇంకా ఈటింగ్ టైము ఇంకా తినేయచ్చు. మనం ఏది నచ్చితే అది. అంటే బయట ఫుడ్ అయితే అస్సలు తీసుకోవద్దు. మీరు ఇంట్లో ఫుడ్డే కానీ రైస్ కొంచెం క్వాంటిటీ తీసుకోండి. మొత్తం తినకుండా ఉండొద్దంటలేదు. కాకపోతే మీరు వేరే కొంచెం ఇంకా ఏం యాడ్ చేసుకోవాలంటే మిల్లెట్స్. నేను ఇప్పుడు చేసుకుంది దోశ అండి. ఇది మనము ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఇలాగో పిల్లలకు చేస్తుంటాం. అదే ఇడ్లీ పిండిలో కొంచెం మన జొన్న పిండి, రాగి పిండి యాడ్ చేసుకొని మనం ఎక్కువ క్వాంటిటీ ఆ పిండి యాడ్ చేసుకోవాలి ఇడ్లీ పిండిలో. అలా యాడ్ చేసుకొని ఇలా ఊతప్పం లాగా వేసుకున్నాను. నేను స్పెషల్గా నా కోసం అని డైట్కి రెసిపీస్ ఏం స్పెషల్గా చేసుకోనండి. దాంట్లోనే నేను ఎక్కువ కార్బోహైడ్రేట్స్ రాకుండా మిగతా పిండిలు కలుపుకొని అలా చేసుకుంటాను. మంచిగా వెజిటేబుల్స్ వేసి నేను ఒక ఊతప్పము బీరకాయ చట్నీతో తీసుకున్నానండి. కొంచెం రైసు, ఆకుకూర, మంచిగా పాలకూరతో కొంచెం రైస్ తీసుకున్నాను. నాకు స్టమక్ చాలా ఫిల్ అయిపోతుందండి. ఎందుకంటే మనం మిల్లెట్స్ పిండితో వేసాం కాబట్టి త్వరగా కడుపు నిండిపోతుంది. మంచి అరగడానికి కూడా చాలా టైం పడుతుంది, త్వరగా ఆకలి అవ్వదు. ఇంకా తర్వాత కప్పు టీ తీసుకున్నాను. మజ్జిగ కూడా తీసుకున్నానండి. ఒక గ్లాసు మజ్జిగ తీసుకున్నాను. డైలీ తీసుకోండి, మంచిగా ప్రోబయోటిక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పెరుగైనా మజ్జిగైనా తీసుకోవచ్చు. నాకు అన్నంలో తినడం ఇష్టం ఉండదని ఇలా మజ్జిగలాగా తీసుకుంటాను. ఇలా బటర్ మిల్క్ లా తీసుకున్న తర్వాత ఒక కప్పు టీ నేను ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చి తీసుకున్నాను. ఇంకా మధ్యలో స్నాక్స్ అని ఇంకా వేరే ఏమి తీసుకోనండి. మీరు డ్రై నట్స్ ఇంకేమన్నా తీసుకోండి. నేను అప్పుడప్పుడు యాడ్ చేస్తుంటాను డ్రై నట్స్ కూడా. మొలకలు కూడా తీసుకోవచ్చు. ఇంకా తర్వాత వాటర్ తీసుకున్నాను. 1 లీటర్ వాటర్ ఖచ్చితంగా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అయిపోయాక ఒక 1.5 అవర్ గ్యాప్ ఇచ్చి లీటర్ వాటర్ తీసుకున్నాను. మీ ఇష్టం అండి, వామ్ వాటర్ తీసుకోవచ్చు, నార్మల్ వాటర్న తీసుకోవచ్చు. ఇంకా నేను 5కి మళ్ళీ డిన్నర్ స్టార్ట్ అవుతుంది. కీరా తీసుకున్నాను. ఒక కీర మొత్తం కట్ చేసుకున్నాను. అలాగే ఇది జ్యూస్ అండి. ఇది బత్తాయి జ్యూస్ తీసుకున్నాను. ఒక గ్లాసు కొంచెం బెల్లం వేసానండి. కొంచెం చిన్న ముక్క బెల్లం వేసుకొని ఈ జ్యూస్ తీసుకున్నాను. ఒక ఉడకబెట్టిన స్వీట్ కార్న్ అండి చిన్నది, ఒక రేక్కాయ తీసుకున్నాను. ఇలా రా ఫుడ్ లాగా ఇలా తీసుకోండి. బాగా వండింది, ఉప్పు కారం వేసి నూనె వేసింది కాకుండా ఈవినింగ్ టైంలో ఇలా తినడం వల్ల మీకు చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి. నేను మంతెన సత్యనారాయణ చాలా వరకు ఫాలో అవుతాను. ఈ 3 ఇయర్స్ నుంచి ఇలా చేసి నేను చాలా వెయిట్ తగ్గాను. చాలా హెల్త్ ఇష్యూస్ కూడా తగ్గించుకున్నాను. నాకు థైరాయిడ్ ఉంటుంది, థైరాయిడ్ కంట్రోల్లో ఉంది, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చాలా మంచి రిజల్ట్ అండి. పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం, గ్యాస్ట్రిక్ తగ్గడం అన్నీ చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ఇది ట్రై చేయమని నేను చెప్తున్నాను. నాకు మంచి రిజల్ట్ ఉంది కాబట్టి మీకు చెప్పాను. 3 ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను కంటిన్యూగా. ఇలా వాటర్ తీసుకోండి మళ్ళీ లీటరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు 14th డే అండి వెయిట్ లాస్ జర్నీలో. ఈరోజు నేను మార్నింగ్ వామ్ వాటర్ తీసుకున్నాను. డైలీ ఇలాగే 21 డేస్ తీసుకోవాలి కంపల్సరీ. అసలు డైలీ లైఫ్ స్టైల్లో కూడా ఇలా వాటర్ తీసుకోవడం చాలా మంచిది. ఎంప్టీ స్టమక్లో గోరువెచ్చని నీళ్ళు తీసుకుంటే చాలా మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. ఇంకా తర్వాత కొంచెం డీటాక్స్ డ్రింక్గా ఏం తీసుకున్నానంటే సబ్జా సీడ్స్, లెమన్. నేను హనీ అలా ఏమి వేసుకోలేదు, జస్ట్ సబ్జా సీడ్స్, లెమన్ వేసుకొని గోరువెచ్చని నీళ్ళలో తీసుకున్నాను. ఇంకా అది నేను 12కి స్టార్ట్ అవుతుంది కదా నా ఈటింగ్ టైము. ఇంకా అప్పుడు ముందు డీటాక్స్ డ్రింక్ తీసుకున్నాను. 12కి నా ఈటింగ్ టైం స్టార్ట్ అయ్యిందనమాట. ఇంకా నేను 2 పెసరట్లు తీసుకున్నాను అల్లం చట్నీతో, అలాగే పల్లి చట్నీతో 2 పెసరట్లు. మంచి ప్రోటీన్ ఉంటుంది కదా, అలా తీసుకున్నాను. ఇదేమో రైస్ అండి. కొంచెం రైస్ ఆకుకూర వేసి కలిపి పెట్టేసుకున్నాను ఇలా చిన్న బౌల్లో. చాలా కొంచెం క్వాంటిటీ తీసుకున్నాను రైస్. ఇంకా 1 కప్పు బెల్లం టీ తీసుకున్నానండి.
నా ఈటింగ్ టైం 12కి స్టార్ట్ అవుతుంది, అలాగే 6కి ఎండ్ అవుతుంది. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదండి, రోజు చెప్తున్నాను కదా, నేను 16:8 చేస్తున్నాను. ఇలా మొత్తం కంప్లీట్ అయ్యాక నా లంచ్ టీ కూడా తీసుకున్నాక ఒక 1.5 అవర్ గ్యాప్ ఇచ్చేసి ఇలా వాటర్ తీసుకోవాలి. 1 లీటర్ అలా ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు నార్మల్ వాటర్ అయినా తీసుకోవచ్చు, వామ్ వాటర్ అయినా తీసుకోవచ్చు. వాటర్ కంప్లీట్ అయ్యాక ఇంకా మనం ఏమి తీసుకోవద్దు, మధ్య మధ్యలో స్నాక్స్ అని ఇంకా ఏవి చిరుతులు ఏవి తీసుకోవద్దండి. మంచిగా వెయిట్ మంచిగా తగ్గుతుంది. మీరు మాటికి తింటే మాత్రం ఇలా వెయిట్ అనేది తగ్గదు, ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఎంత మంచి డైట్ చేసినా ఊరికే మధ్యలో తీసుకోవద్దు. 2 టైమ్సే తినాలి. ఏం తిన్నా అదే టైంలో తీసుకోవాలి. వాటర్ తప్ప నార్మల్ టైంలో ఏం తీసుకోవద్దు. ఫాస్టింగ్ టైంలో కూడా ఓన్లీ వాటరు. నేను ఏం తీసుకోనండి, ఇంకా నేను గ్రీన్ టీ అలాంటివి కూడా ఏం తీసుకోను. ఇంకా నేను ఈవినింగ్ 5కి స్టార్ట్ చేశానండి ఈటింగ్ టైము. ఇది స్మూతీ అండి, మంచిగా బనానా అలాగే కొంచెం నట్స్ వేసి, అప్పుడప్పుడు నేను డైలీ తీసుకుంటాను. ఒక్కొక్క డైట్లో ఒక్కొక్కలాగా చేస్తానండి. అలా నేను కొంచెం నట్స్ వేసి తీసుకున్నాను. మంచిగా స్మూతీ చేసుకున్నాను ఖర్జూరం వేసి. ఇంకా రా ఫుడ్ లాగా అవి తీసేసుకున్నాను, పపాయ, కీరా. చాలా మంచి హెల్దీ ఫుడ్ అండి. ఈవినింగ్ ఇలా తీసుకోవడం వల్ల మన స్టమక్ ఫిల్ అవుతుంది, ఫైబర్ కూడా బాగా అందుతుంది, వెయిట్ లాస్ కూడా చాలా బాగా జరుగుతుందండి. బాయ్.